నమస్తే. నేను మీ శివారెడ్డి చల్ల. ఈరోజు నేను మీ శివారెడ్డి చల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ అని చెప్పుకోవడానికి అయినా, అలాగే ప్రపంచమంతా ఒక వ్యక్తిగా మొదలై ప్రపంచవ్యాప్తంగా వినబడే శక్తిగా ఎదిగి 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. విషయంలోకి వస్తే, ఆనాడు ఒక వేదిక పైన పవన్ కళ్యాణ్ గారు సెలవిచ్చినట్టుగా రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తానన్నట్టుగా ఎటువంటి ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపిన నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎంతో మందిని యువతను రాజకీయాల వైపుగా నడిపించింది నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీ అంటే తెలియని యువకులకు, అసలు రాజకీయం అంటే తెలియని యువకులకు, అసలు రాజకీయాల గురించి పట్టించుకోని యువతకు, రాజకీయం అంటే ఒక ఆర్థిక పరమైన బలం చేకూర్చడానికి వ్యవస్థ కాకుండా, రాజకీయం అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనో అని తెలియజేసే విధంగా రాజకీయాలని నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో మార్చిన వ్యక్తి నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి ఒక గొప్ప మానవతా విలువలున్న నాయకుని నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేను గర్విస్తా ఉన్నాను. ఆ నాయకుడికి నేడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నా. మరొక్కసారి జనసేన పార్టీ అధినేత, 2 తెలుగు రాష్ట్రాల ఆశా జ్యోతి, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రియమైన మిత్రులు, అభిమానులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.